చాలా బాధాకరం. ప్రైమ్ లైన్ వేదికగా మీకు మా సానుభూతిని తెలియజేస్తున్నాం. మీలాంటి పేరెంట్స్ ఎంతోమంది అమాయకులు తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా మీకు డెంగ్యూ వల్ల చనిపోయింది అమ్మాయి, నిజంగా వచ్చిందో రాదో కూడా మనకు తెలియదు, సబ్జెక్టు కరెక్షన్. కానీ అక్కడ స్ట్రెస్కి, అక్కడ అధిక ఒత్తిడికి మార్నింగ్ 5 గంటలకు లేచిన స్టూడెంట్ నైట్ 11 గంటల వరకు చదువుకోవటం వల్ల, సమ్మర్ వెకేషన్ లేక, హోమ్ సిక్ హాలిడేస్ లేక ఎంతోమంది హైదరాబాద్ నడిబొడ్డులోనే ఈ సంవత్సరం 9 మంది చనిపోయారు. ఎక్కడా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ కాలేదు, ఓన్లీ ఎఫ్ఐఆర్ అయింది. విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తుంటే రివర్స్లో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. కానీ సాక్షాత్తు హైదరాబాద్ రాష్ట్రంలోనే సీఎం కార్యాలయం ఇక్కడే ఉంటుంది, అయినా కూడా నిస్సిగ్గుగా బరి తెగించిన అధికారులు, పోలీస్ వ్యవస్థను కూడా తప్పుపట్టాలి. నిజంగా వాళ్ళ పిల్లలకి ఏమైనా జరిగితే ఆ విధంగానే ఉంటారా? ఆగమేఘాల మీద మన తొక్కిసలాటతో బన్నీ గారు కేసు అయితే అల్లు అర్జున్ తీసుకెళ్ళిపోయి ఒక్కరోజు జైల్లో పెట్టి, అది ఏం జరిగిందో పాలిటిక్స్ చూపించారో అది మనం మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ అది దీన్ని అప్లికేబుల్ చేస్తే, ఒక విద్యార్థులు చనిపోతుంటే ఈ కార్పొరేట్ దందా వల్ల ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుంటే ఈ సమాజంలో ఏం చేయాలి? అసలు సమస్య అనేది నిజంగా నిస్సిగ్గుగా బరి తెగించిన ఈ కార్పొరేట్ సంస్థల్ని ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయనడానికి మాకు ఏమాత్రం మొహమాటం లేదు. ఎందుకంటే రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కరెక్ట్గా ఉంటారు. రాజు గనక సరిగ్గా లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ ఇబ్బందులు పడతారు. అదే జరుగుతుంది ఈ కార్పొరేట్ వ్యవస్థలో. థ్యాంక్ యూ మేడం. ఇంకొక కాలర్ ఉన్నారు, శిరీష గారు తెనాల నుంచి. నమస్కారం శిరీష గారు. నమస్కారం, చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. కార్పొరేట్ కాలేజీలు అనే కాదు సార్, స్కూల్స్ కూడా విద్యార్థుల్ని బాగా మానసికంగా కానీ ఫిజికల్గా కానీ బాగా టార్చర్ పెడుతున్నాయి సార్. మెయిన్ స్కూల్ కానీ కాలేజీలు కానీ. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మా సమస్య ఏంటంటే సార్, మేము కార్పొరేట్ స్కూల్స్లో చేస్తున్నాం సార్. ఓకే. కార్పొరేట్ స్కూల్స్లో మాకు విపరీతమైనటువంటి టార్చర్తో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మేడం, ప్రైమ్ లైన్ మీలాంటి పేరెంట్స్ కోసం మేము ఓన్లీ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, నారాయణ, శ్రీ చైతన్య ఇట్ల గురించే కాదు, మొత్తం ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు మీలాంటి వాళ్ళ కోసమే స్కూల్ ఎడ్యుకేషన్లో సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా మళ్ళీ మీ ద్వారా ప్రజానికానికి పేరెంట్స్ తెలియజేస్తున్నాం. ఫీజు ఫిక్స్ చేయాలి, గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి, ఏరియా వైజ్, మున్సిపాలిటీలు, పట్టణాలలో, పంచాయతీల్లో. అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి. డిగ్రీ కాలేజీలు ఎలాగైతే ఉన్నాయో ఫీజు కూడా గవర్నమెంటే ఫిక్స్ చేయాలి. ఇది అయ్యే వరకు ప్రైమ్ లైన్ మీకు అండగా ఉంటుంది మేడం. ఒక్కసారి పీసీఆర్ గారు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, భువనగిరి ఎంపీ బుర్రా నరసయ్య గౌడ్ గారు ఈరోజు జరుగుతున్న ఈ కార్పొరేట్ దందా గురించి వారి మాటల్లో ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ గారు ప్లే చేయండి. ఈరోజు సమాజానికి విద్యా వైద్యం అనేది 2 కండలు లాంటిది. పేద మధ్య తరగతికి ఏమి ఇవ్వకున్నా కూడా విద్యా వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ప్రభుత్వం ద్వారా ఇవ్వగలిగితే, ఎఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ప్రైవేట్లో ఇవ్వగలిగితే అదే పెద్ద ఘనకార్యం. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ మొత్తం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ, కనీసం బాత్రూములు కూడా 100 మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక బాత్రూమ్ కూడా ఉండనటువంటి పరిస్థితి ఏర్పడి నిర్వీర్యం చేసి, కరెంటు కష్టాలు ఉండి, గురుకుల పాఠశాలలో, హాస్టల్లో విషపూరితమైనటువంటి ఆహారం వల్ల ప్రజలు, ఎందుకంటే ఏ తల్లిదండ్రులు, పేద వర్గ తల్లిదండ్రులు కూడా తన కొడుకు, తన బిడ్డ మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలనే కోరికతోని ప్రైవేటు సంస్థల్ని ఆశ్రయిస్తుంటే, ఎంతో ప్రచారంతో ఒక మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని రెగ్యులేషన్ కమిషన్కు, విద్యా కమిషన్కి ఇన్ఛార్జ్గా పెట్టి ఇప్పటి వరకు గతంలో వేలలో ఉన్నది లక్షల్లో అయిపోయింది. లక్షల్లో, 10 లక్షల్లో ఫీజు వసూలు చేస్తుంటే నిమ్మకు నీరెత్తి చూస్తున్నారంటే 100% కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి కమిషన్ల కక్కుర్తుబడి ఈ ప్రభుత్వం చూసి చూడనట్లు వాటిని అమలు చేస్తుంది. అదేవిధంగా ఎంతో ఘనతంగా చెప్పే ఏదైతే ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో 25% కామన్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరియు పేదలకు ఇవ్వాలను, దాన్ని కూడా ప్రైవేట్ కాలేజీలు, స్కూల్స్ ఈరోజు మేము ఇవ్వము, మేము చేర్చుకోము, ఏం చేసుకుంటే చేసుకోవచ్చని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారంటే ఈ ప్రభుత్వం మొత్తం కమిషన్లకు కక్కుర్తుబడి ప్రజలు
పేద మధ్యతరగతి వర్గాల ప్రజల గోసదీస్తుంది. ఇప్పటి వరకు 8,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉండటం వల్ల పిల్లలు ఎగ్జామ్స్కి అపియర్ అవుతుంటే యాజమాన్యాలు కనీసం సర్టిఫికేట్లు ఇవ్వకుంటే పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తులు మంగళసూత్రాలు అమ్ముకొని ఫీజులు కడుతున్నారు. స్కూల్ పెట్టాలంటే కొంత నామ్స్, బిల్డింగు, సైజు, సేఫ్టీ, ప్లే గ్రౌండ్స్ అనేవి సేఫ్టీ నామ్స్ ఉంటాయి. వీళ్ళకి ఒకటే నామ్, మీరు ఎక్కడైనా పెట్టుకోండి, పర్ స్కూల్ మాకు ఎంత ఇస్తారు అనేది ఒక రెగ్యులేషన్. అందుకొరకు విచ్చలవిడిగా అసలు అడిగే దిక్కు లేదు, అడిగినా పట్టించుకునే దానం లేదు. ప్రజలు గమనిస్తారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఈ పిల్లల విద్యార్థుల, పేద విద్యార్థుల, మధ్యతరగతి విద్యార్థుల ఊసురు కూడా వీళ్ళు పోసుకుంటున్నారు. ప్రతి కాలేజ్ నుంచి ఎంత పిండుతాం, ఎంత కమిషన్ ఇస్తారు. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే సైంటిఫిక్గా మధ్యలో 1 మంత్ అట్లా గ్యాప్ వచ్చినప్పుడు ఒక మానసికంగా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అందువరకే ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా కూడా సెలవులు, ప్లే గ్రౌండ్, మినిమం ఇంత అవర్స్ ప్లే చేసుకోవాలి, కంపల్సరీ హాలిడేస్ ఉండాలని ఎందుకు ఇస్తారు? ఓ సైంటిఫిక్ బేసిస్ ఉంది. ఎందుకంటే ఈ టైంలో బ్రెయిన్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్. బ్రెయిన్ గ్రోత్కు ఈ సెలవులు అనేది మల్టీ యాక్టివిటీస్కు పనికొస్తుంది. అది తర్వాత చదువుకు కూడా పనికొస్తుంది అనేది. కానీ దురదృష్టవశాత్తు దీని అన్ని కమిషన్ల కక్కుర్తిపడి వీటన్నిటి తొంగలు తొక్కటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఇదే కాంగ్రెస్కు తెలంగాణలో ఆఖరి ప్రభుత్వం. బీజేపీని రానియటం కాదు, ఇంకా 100 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ను తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ అడుగుపెట్టదు.